కాకినాడ జిల్లా జగ్గంపేట స్థానిక కాకినాడ రోడ్లో గల ఎన్టీఆర్ స్మారక మందిరం వద్ద గత 3 సంవత్సరాలుగా జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ, కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ ఆధ్వర్యంలో దాతల సహకారంతో నిర్వహిస్తున్న అన్నా క్యాంటీన్కు గండేపల్లి మండలం మల్లేపల్లి గ్రామానికి చెందిన స్వర్గీయ దిర్జి వెంకటరాజు వెంకటరత్నం దంపతుల జ్ఞాపకార్థం వారి మనుమలు చక్రవర్తి వెంకటరాజు ఆర్థిక సహాయంతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పోతుల మోహన్ రావు, రాష్ట్ర ఆర్యవైశ్య వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ కొత్తకొండ బాబు, బొల్లంరెడ్డి రామకృష్ణ, ఎర్రంశెట్టి బాబ్జీ, ఎల్లమిల్లి సీఎం వేములకొండ జోగారావు, బద్ది సురేష్, తెలగారెడ్డి భద్రారావు, కాటేపల్లి భద్రారావు, డేగల సత్తిబాబు, టీడీపీ నాయకులు పాల్గొన్నారు. రెడ్డి जोहार इंडिया, जोहार इंडिया, एनटीआर हमारा है, एनटीआर हमारा है, एनटीआर हमारा है। బాబు మీరు తప్పకుండా సార్ వాళ్ళ ఫోటోలు తీసుకుంటారు. వాళ్ళు వెళ్ళిపోండి ముందు బాబు. మల్లె పిల్లలు గండ పిల్లలు బాగున్నారు. ఎమ్మెల్యేరు ఎమ్మెల్యేరు కొద్దిగా లోనికి వెళ్ళండి సార్. ఎమ్మెల్యేరు కొద్దిగా సాంబారు పెరుగు రాశారు ఉందమ్మా. రాజాబాయ్ బొట్టలు చెప్పారా సినిమా కొత్త చేయదారట్లే సరిపోద్దు.
మాట్లాడు జగన్మోహన్ రెడ్డి పాలన ఏదైతే అన్నార్థుల కోసం అన్నా క్యాంటీన్ చంద్రబాబు నాయుడు గారు పెట్టడం జరిగిందో దాన్ని జగన్మోహన్ రెడ్డి పాలనలో నిర్విధంగా తీసేయడం జరిగింది. పేదవాడి పొట్టగొట్టడం జరిగింది. దాన్ని పురస్కరించుకొని తెలుగుదేశం పార్టీ ఆ రోజు వినిపించింది. చంద్రబాబు నాయుడు గారు నేతృత్వంలో అన్నా క్యాంటీన్ అన్న దాన్ని మళ్ళీ తిరిగి మన ప్రభుత్వం వచ్చి మనం ప్రారంభించే వరకు కూడా అన్నా క్యాంటీన్ మన పార్టీ తరఫున కొనసాగించండి అని చెప్పి దాన్ని పురస్కరించుకొని అప్పటి నుంచి కూడా ఈవేళ ప్రభుత్వం వచ్చినా సరే ఇంకా ఇక్కడ ప్రభుత్వం అన్నా క్యాంటీన్ ప్రారంభించినటువంటి కారణంగా ఇప్పుడే నిర్మాణం టెండర్లు అయినాయి. ఆ టెండర్లు అయిన తర్వాత నిర్మాణం అయిన తర్వాత ఇక్కడ ప్రారంభించడం జరుగుతుంది. అప్పటి వరకు కూడా జగ్గంపేట నియోజకవర్గంలో ప్రతి సోమవారం అన్నా క్యాంటీన్ని నిర్విధంగా కార్యకర్తల యొక్క నాయకుల యొక్క సహకారంతో కొనసాగడం జరుగుతుంది. అందులో భాగంగానే ఇవాళ సోమవారం సండేపల్లి మండల ప్రధాన కార్యదర్శి మండల పార్టీ ప్రధాన కార్యదర్శి రెడ్డి శ్రీని గారు ఆర్థిక సహకారంతో ఇవాళ ఈ అన్నా క్యాంటీన్ని కొనసాగిస్తున్నాం.